మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలతో పాటుగా మనము హెయిర్ లాస్ కూడా ఎక్కువగా చూస్తాం. మిగతా కాలంతో పోల్చేటప్పుడు చలికాలంలో ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అలాగే డాండ్రఫ్ సమస్య కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి, ఎలా దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు లేజర్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సురపనేని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, చలికాలం వచ్చిందంటే స్కిన్ ఇష్యూస్తో పాటుగా యాజ్ వెల్ యాజ్ మనం హెయిర్ లాస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది అందరిలో ఉన్నటువంటి సాధారణ సమస్యనా, లేకపోతే కొంతమందిలో మాత్రమే మనకు కనిపిస్తుందా? లేదు తల్లి, ఇది చాలా కామన్ అమ్మా. వింటర్ షాక్ అంటాం. అంటే ఏంటంటే మన స్కిన్కి ఎలాగో వింటర్కి హెయిర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మన స్వయంకృతాపరాధాలు చాలా ఉంటాయి ఈ హెయిర్ ఫాల్కి. సో వింటర్లో మనం ఎస్పెషల్లీ తీసుకోవాల్సిన డాండ్రఫ్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. చాలా మంది అది డాండ్రఫ్ అనుకుంటారు, కొంతమందిలో డాండ్రఫ్, కొంతమందిలో అది డ్రై స్కాల్ప్ అనమాట. సో మన స్కిన్ ఎలా డ్రై అవుతుందో మన స్కాల్ప్ కూడా అలాగే డ్రై అవుతుంది అనమాట. సో ఈ డ్రై స్కాల్ప్ ఎందువలన వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే వేడి వేడి నీళ్ళతో తలస్నానం చేస్తుంటారు చాలామంది. ఈ వింటర్లో ఎక్కువసేపు వేడి వేడి నీళ్ళతో చేస్తుంటారు. దానివల్ల కూడా ఎక్కువగా డ్రై అయిపోయి డాండ్రఫ్ లాగా పొడిలాగా వస్తుంది. అలాగే కొంతమంది ఏంటంటే షాంపూ కూడా ఈ వింటర్లో చాలా ఫ్రీక్వెంట్గా చేస్తారు. ఒక్కసారితో తలస్నానంతో ఆపరు వాళ్ళు. 2-3 సార్లు షాంపూ పెడితే వాళ్ళకి అప్పుడు బాగుంది, మురికంతా పోయింది అనుకుంటారు. ఆ దానివల్ల కూడా ఎక్కువగా స్కాల్ప్ డ్రై అయ్యి వాళ్ళకి డాండ్రఫ్ లాగా ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే హార్ష్ షాంపూలు వాడడం, బాగా ఎక్కువ కెమికల్స్, ఫ్రేగ్రెన్స్. మన వాళ్ళకి ఎంత నురగొస్తే అంత మంచి షాంపూ అనుకుంటారు. మేము నురగలేని షాంపూ ఇస్తే వాళ్ళకి నచ్చదు, ఇంకేమన్నా ఉందా అంటారు. సల్ఫేట్ ఫ్రీ షాంపూలు వాడడం అనేది చాలా మంచిది. కానీ అది ఎంతమంది చేస్తారు, నురుగు రాకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలాంటి షాంపూలు, హార్ష్ షాంపూలు వాడడం ద్వారా కూడా మనకి వాళ్ళు స్కాల్ప్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి వాళ్ళకి ఎక్కువగా ఈ డాండ్రఫ్ లాంటిది రావడం, డ్రై స్కాల్ప్ రావడం అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో కొంతమంది ఉంటారు ఈ వింటర్లో వాళ్ళకి తలస్నానం చేయడానికి బద్ధకం. వాళ్ళకి ఏంటంటే తలస్నానం పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటారు. వీక్లీ ఒక్కసారి చేస్తుంటారు, లేదంటే 10 డేస్కి ఒకసారి చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ ఆయిల్ ప్రొడక్షన్ పెరిగి ఫంగస్ పెరుగుతుంది అనమాట. పెరగడం వల్ల వాళ్ళకి డాండ్రఫ్ వస్తుంది. అంటే జనరల్లీ ఎన్ని డేస్కి ఒకసారి అట్లీస్ట్ వీక్లీ 2 తలస్నానం చేయాలమ్మా. తలస్నానం చేస్తే ఏంటంటే స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది. అంటే ఈ షాంపూలు ఎంపిక ఎలా చేసుకోవాలంటే డెఫినెట్గా సల్ఫేట్ ఫ్రీ షాంపూలు, సిలికాన్ ఫ్రీ షాంపూలు వాడడం ద్వారా ఏంటంటే మనకి స్కాల్ప్ అనేది హెల్దీ హెయిర్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. కానీ సాటిస్ఫాక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే నురుగు ఉండదు కాబట్టి. కుంకుడుకాయలు పెట్టుకున్నా అంతే కదా, కుంకుడుకాయలు కూడా కొంత డ్రై చేస్తుందమ్మా స్కాల్ప్ని. అందుకని జెంటిల్ షాంపూస్, pH సరిగ్గా బ్యాలెన్స్ చేసే షాంపూలు, స్కాల్ప్ pH కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. pH 5 to 5.5 ఉండాలి. అలాంటి pH బ్యాలెన్స్ చేసే షాంపూసు, సల్ఫేట్ ఫ్రీ షాంపూసు, సిలికాన్ ఫ్రీ షాంపూసు వాడడం అనేది, హైడ్రేటింగ్ షాంపూసు, హార్ష్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ షాంపూస్, ఇవన్నీ వాడాలన్నమాట. అది కూడా ఒకసారి వాష్ చేసుకుంటే నీట్గా సరిపోతుంది. 2-3 సార్లు వాష్ చేయవసరం లేదు. అలాగే చాలామంది ఏంటంటే ఆయిల్ రాత్రి పెట్టేసుకుంటారు, 2 రోజులు అంత అవసరం లేదు. సో ఆయిల్ అప్లికేషన్ కూడా మీరు తలస్నానానికి 1-2 గంటల ముందు పెట్టుకొని తలస్నానం చేస్తే మంచిదన్నమాట. అలాగే ఈ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. మన ఆయిల్ ఏ ఆయిల్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలా, ఆలివ్ ఆయిల్ అయినా పర్వాలా, లేదంటే మన ఆముదమైన డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి గోరువెచ్చగా పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కనుక జెంటిల్ మసాజ్, అది కూడా టపటప కాదు, జెంటిల్ మసాజ్ చేసుకుని చక్కగా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవడం ద్వారా ఇది చాలా మంచిది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు వీక్లీ 10 డేస్కి ఒకసారి తలస్నానం చేసే వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి అక్కడ ఏంటంటే ఫంగస్ పెరిగి డాండ్రఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సాల్సిలిక్ యాసిడ్ కానీ, టీ ట్రీ ఆయిల్ ఉన్న షాంపూస్ కానీ వాడుకుంటే కనుక ఆ డాండ్రఫ్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే డ్రైయర్ పెట్టుకుంటూ ఉంటారు, అది చాలా తప్పమ్మ. చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు మన స్టైలింగ్ కానీ రకరకాలుగా, ఇప్పుడు ఎవరు కూడా
ఆ స్టైలింగ్ అనేది మిస్ అవ్వడం, తలస్నానం చేయడం ఆలస్యం, బ్లో డ్రై చేసేసుకోవడం, లేదంటే ఐరనింగ్ చేసేసుకోవడం, అలా చేయడం వలన చాలా అసలే వింటర్లో షాక్లో ఉంటుంది హెయిర్. దానికి తోడు మనం చేసే ఈ ఎలక్ట్రిక్ షాక్లన్నీ ఇస్తుంటే కనుక పాపం హెయిర్ ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య ఇవాళ రేపు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్లు అంటారు. అది ఇంకా ఘోరం. అదేంటంటే స్ట్రాంగ్ కెమికల్స్ అప్లై చేసి చేయడం వల్ల ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. దీంతో పాటు చాలామంది హెయిర్ డైస్, పిల్లలు కూడా ఫ్యాషన్ కోసం, స్టైలింగ్ కోసం స్ట్రీక్స్ అని పాడని ఈ హెయిర్ స్టైలింగ్కి ఈ కలర్ వాడడం వలన ఇంకా ఎక్కువగా హెయిర్ డ్రై అయ్యి ఇంకా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు హెన్నా వస్తున్నాయి హెన్నా ప్యాకెట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అయితే అది పెట్టుకునేటప్పుడు కూడా చాలా మందికి పడక ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేయడం అలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటేనమ్మా హెన్నా కానీ కుంకుమ కానీ న్యాచురల్గా ఎవరు ఉంటున్నారమ్మా, అందరూ కల్తీలు అంతా ఇదే అవుతాను కదా, అడల్ట్రేషన్ బాగా ఎక్కువగా ఉంది కదా. సో వీటితో బ్లాక్ హెన్నా అని పెడతారు, దాంట్లో అంతా కలిపేది కలరే. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. న్యాచురల్ హెన్నా పెట్టుకుంటే దట్స్ ఓకే, కానీ పెట్టే వాళ్ళందరూ ఏం వాడుతున్నారు, అంతా బ్లాక్ హెన్నాలు, అంత కల్తీలు ఉన్న హెన్నాలు వాడడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్కిను హెయిర్కి కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతానికి అవకాశం ఉంటుంది. అలాగే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాటర్ ఇంటేక్ అవసరం. ఎలాగే మన స్కిన్ ఎలా డ్రై అవుతుంది, స్కాల్ప్ కూడా అలాగే డ్రై అవుతుంది. కాబట్టి సఫిషియెంట్ వాటర్, మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, హెల్దీ డైట్. ఇప్పుడు హెల్దీగా స్కాల్ప్కి ఎలా చెప్తున్నామో హెల్దీగా డైట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. చక్కగా అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, డైట్లో అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబరు, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడము. వీటితో పాటు మెడిటేషన్ లాంటివి, స్ట్రెస్ మేనేజ్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే హెల్దీ హెయిర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే కండిషనర్స్ అప్లై చేస్తున్నారు. సో అన్ని రకాల కండిషనర్స్ అందరికీ ఓకేనా? అండ్ కండిషనర్ అప్లై చేసేటప్పుడు అది స్కాల్ప్కి తగలకుండా అప్లై చేసుకోవాలా? కండిషనర్ చాలా అవసరం అమ్మా. కండిషనర్ అనేది స్కాల్ప్కి తగలకూడదు. డీప్ కండిషనర్ కూడా మంచిది. కండిషనింగ్ చేయడం అనేది చాలా మంచిది. బాగా క్రీమ్ బేస్డ్ ఉన్న కండిషనర్ వాడడం ద్వారా ఏంటంటే మనకి చాలా వరకు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కండిషనర్. మన న్యాచురల్ దీంతో, మన మెంతి ఆకుతోటి, మెంతి సీడ్స్ తోటి, అలోవెరా తోటి, చక్కగా ఎగ్ తోటి చేసుకుని అప్లై చేసుకుని తర్వాత వాష్ చేసుకున్నా మంచిది. లేదంటే కమర్షియల్ కండిషనర్స్ కూడా మంచివి చూసుకుని, ఈ సల్ఫేట్స్ ఉండదు దాంట్లో, సిలికాన్ లేని కండిషనర్ చూసుకుని అప్లై చేసుకుని, తప్పనిసరిగా అప్లై ఎందుకంటే డ్రై చేస్తుంది కాబట్టి అప్లై చేసుకుని వాష్ చేసుకోవడం మంచిది. ఆ పైన అప్లై చేసుకోకుండా కింద అప్లై చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు డాండ్రఫ్ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తుంటారంటే నిమ్మకాయని పెడుతూ ఉంటారు. అది ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ని ఇరిటేట్ చేస్తుంది కదమ్మా. అది మీకు డాక్టర్ని సంప్రదించి చేయడం లేదు కదా. చక్కగా మెడికేటెడ్ ఇస్తాం కదా డాండ్రఫ్కి అయితే. ఇప్పుడు నేను ఇందాక టీ ట్రీ చెప్పింది న్యాచురల్ ఇంగ్రీడియంటే కదా. ఇలాంటివి వాడుకోవడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. అంటే నిమ్మకాయ అనేది మీకు ఒక్కొక్కసారి ఇరిటేట్ కూడా అవ్వచ్చు కదా, మీకు డిఫరెన్షియేట్ చేయలేరు కదా. డ్రై స్కాల్ప్ ఏంటి, మీకు నిజంగా డాండ్రఫ్ ఏంటి, ఆర్ సొరియాటిక్ స్కాల్ప్ సొరియాసిస్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయలేరు కదా. అందుకని డాక్టర్ని సంప్రదించే వారు ప్రిస్క్రైబ్ చేసిన షాంపూలు వాడడం అనేది మంచి పద్ధతి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చలికాలంలో డాండ్రఫ్ సమస్యలకి ఎలా చెక్ పెట్టాలి, అంటే ఎందుకు ఎక్కువగా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది, స్కాల్ప్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.